శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భూదేవి మనల్ని భరించేది భూమి, పంచభూతాత్మకమైనది భూమి. అందుకే భూమి తల్లి. ఆ తల్లి రుణం ఎన్నటికీ తీర్చుకోలేం. కనీసం అమ్మా, నా ఘట్టనాలతో నిన్ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవటం అయినా చేయటం మన ధర్మం. అసలు భూమిని ఎలా పూజించాలి అనంటే అది చాలా తేలికైన విషయం. ఉదయాన్నే నిద్ర లేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూమిని రెండు చేతులు తాకి నమస్కరించాలి. ఆ తర్వాత ఇంటి ఈశాన్యం వైపుకు వెళ్ళి ఓ 2 చెంబులు నీళ్లు ఈశాన్యంలో పారబోయాలి. ఆ తర్వాతే దైనందిన కార్యక్రమాలు మొదలుపెట్టాలి. అలా చేస్తే అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు అంటుంది శాస్త్రం. తిరునల్లం క్షేత్రం. ఆ అశ్వత్థవనంలోకి ప్రవేశించిన భూదేవికి ఒక స్థలం దగ్గరకు వచ్చేసరికి ఒక గొప్ప దైవీక అనుభూతి కలిగింది. ప్రశాంతంగా ఉన్న ఆ వనంలో భూదేవి మెల్లగా ముందుకు సాగింది. ఒక దివ్య తేజోశక్తితో భూదేవి దేహమంతా నిండిపోయింది. ఎక్కడ నుండో ప్రసరిస్తున్న దివ్యకాంతి కోసం అన్వేషిస్తూ మెల్లగా ముందుకు నడిచింది. ఒక దగ్గర ఎర్రని కాంతి కిరణాలతో ప్రకాశిస్తూ శివలింగ రూపంలో మహేశ్వరుడు దర్శనమిచ్చాడు. ప్రచండంగా ప్రకాశిస్తున్న ఆ శివలింగానికి భూదేవి ప్రణమిల్లింది. సమీపంలోని బిల్వ వృక్షాల నుండి బిల్వపత్రాలను సేకరించి ఈశ్వరుని భక్తితో పూజించింది. అంతవరకు దానవుల అకృత్యాల వలన పొందిన క్షోభకు తగిన స్వాంతన కలిగింది. పరమేశ్వరుని సన్నిధిలో భూదేవికి ప్రశాంతత పొందింది. సకల ఋషులు భక్తులు తిలకించి తరించాలని కాంక్షించే తమ కళ్యాణ ఘట్టాలను ఈశ్వరుడు దర్శింపజేయడంతో భూదేవి పరమానందం చెందింది. కళ్యాణ సుందర అనే భక్తి పారవస్యంతో ఉచ్చరించింది. ఆ అశ్వత్థవనంలో ఈశ్వరుని సన్నిధిలో భూదేవి ఆసీనురాలై యోగా స్థితికి చేరుకున్నది. శివుని శక్తి భూదేవిలో ప్రవేశించి ఆ శక్తితో భూభారాన్నంతా మోసింది. ఈశ్వరుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో నిక్షిప్తమైన వేదార్థాలను గ్రహించినది. ధర్మచక్రాన్ని తన వశం చేసుకుని భూమండలాన్ని కాపాడింది. జీవకోటి అభివృద్ధి చెందింది. ఇది చూసిన గౌతమ్ మహర్షి భూమాత పాదస్పర్శతో ఈ స్థలమంతా పునీతమై ఆరాధ్యనీయమైందని పరమానందం చెందాడు. భూదేవి ఈ స్థలంలో ఈశ్వరుని గురించి సుదీర్ఘకాలం తపస్సు చేసింది. పరమేశ్వరుడు వెలసి భూదేవిచే పవిత్రతను పొందిన ఆ క్షేత్రానికి గౌతమ మహర్షి భూమీశ్వరం అని పేరు పెట్టారు. కాలక్రమేణా ఋషులు సాధు సత్పురుషులందరూ ఆ మహిమాన్విత స్థలంలో తపమాచరించారు. భూమి నాదేశ్వరుడు అందరినీ కటాక్షించాడు. అక్కడ నివసించిన ప్రజలు ఆ క్షేత్రాన్ని తిరునల్లం అని పిలిచారు. అలగమ్మ సమేతంగా భూమినాథేశ్వరుడు భక్తులను అనుగ్రహించి చల్లగా కాపాడుతున్నాడు. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.